హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ కూడా సాయంత్రానికి మాత్రం ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, మాధాపూర్ వంటి పలు ప్రాంతాల్లో చీకటి కమ్ముకుంది. ఆకాశంలో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం నెలకొంది. పలు చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. అలాగే హైదరాబాద్ శివారు ప్రాంతాలైన వికారాబాద్, చేవెళ్లలో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. అకస్మాత్తుగా వాతావరణం చల్లబడడంతో ఎండ వేడి నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. అయితే ఒక్కసారిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి వాహనదారులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపితే ఇప్పటికే పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ ను జారీ చేసింది. హైదరాబాద్ తో పాటు 6 ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, సడన్ గా హైదరాబాద్ లో వాతావరణం పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. పొద్దున వరకు మొత్తం ఎండగా ఉంది, ప్రెసెంట్ చాలా చల్లగా మారిపోయింది. దీనికి సంబంధించి ఇటు వెదర్ అప్డేట్ ఏమంటున్నారు అండ్ సిచ్యువేషన్ ఏంటి రాణా? ఇవాళ ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం వరకు దాదాపు 40 సెంటీమీటర్ల వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. అయితే సడన్గా 3:30 నుంచి కూడా మొత్తం హైదరాబాద్ ఎంటైర్ సిటీ అంతా కూడా మొత్తం మబ్బులు కమ్ముకోవడము, వాతావరణం అంతా చల్లగా అయిపోయింది. అంటే ఈదురు గాలులు కూడా వచ్చినటువంటి పరిస్థితి. వర్షం భారీగా రేతులో వస్తుంది అనుకున్నారు, కానీ దాదాపు 3 గంటల నుంచి కూడా చల్ల గాలి వస్తుంది. అక్కడక్కడ చిరుచినుకలు మాత్రమే పడుతున్నాయి, కానీ భారీ వర్షం అయితే ఇప్పటి వరకు రాలేదు. అయితే ఇటు చౌటప్పల ప్రాంతం కానీ, హయత్నగర్ ప్రాంతంలో కానీ, ఇటువైపు వికారాబాద్, తాండూరు అటువైపు ప్రాంతంలో కానీ, మరోవైపు మేడ్చల్ కానీ, సంగారెడ్డి ప్రాంతము, పటాన్ చెరువు ప్రాంతంలో మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ కూడా కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ని జారీ చేశారు, ఎల్లో అలర్ట్ని జారీ చేశారు. ఎందుకంటే రాబోయే 2 రోజుల్లో ఖచ్చితంగా చాలా పెద్ద వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేయమని కూడా అప్పుడు ఉన్నటువంటి స్థానిక అధికారులు కూడా వారు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక హైదరాబాద్ సిటీలో విషయానికి వస్తే మాత్రం హైదరాబాద్ జిల్లాతో పాటు మేడ్చల్ జిల్లాతో పాటు మల్కాజిగిరి జిల్లాతో పాటు సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా, అలాగే వికారాబాద్లకి ఆరెంజ్ అలర్ట్లని వారు ప్రకటించారు. తర్వాత మహబూబ్ నగర్ జిల్లా, నాగర్కర్నూలు జిల్లా, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, తర్వాత సిద్దిపేటలకు ఎల్లో వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా వర్షం ఎప్పుడు పడినా కూడా ఎక్కువ ఎఫెక్టివ్గా వచ్చినటువంటి ప్రాంతాలు ఏమైందంటే వరంగల్, అలాగే ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లా. గతంలో చూసాం మనం, వర్షం పడిందంటే చాలు 1 గంట పాటు చాలా వరకు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు వర్షం వాటర్ అంతా కూడా అక్కడే స్టోర్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. సో అంత పెద్ద భారీ వర్షం కురిస్తే మాత్రం ప్రత్యామ్నాయటువంటి ఏర్పాట్లు చేయమని కూడా ఇప్పటికే అధికారులకి ఇటు ప్రభుత్వం కూడా వారు హెచ్చరికలు జారీ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్రమత్తం ఉండాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే హైదరాబాద్లో మాత్రం వాతావరణం చాలా చల్లగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కానీ, అటువైపు ఉన్నటువంటి ఇటు నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా సాయంత్రం అయితే కొంచెం ప్రయాణికులు కానీ, లేకపోతే ఉద్యోగస్తులు కానీ, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ వెదర్ని ఎంజాయ్ చేయడానికి, అక్కడ తిరగడానికి పెద్ద ఎత్తున కూడా వస్తారు. ఎందుకంటే టూరిజం స్పాట్ కాబట్టి ఈ వాతావరణాన్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు లుంబిని పార్క్ కానీ అటువైపు అంతా కూడా మంచి బోటింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే అంత క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే మధ్యాహ్నం వరకు బగబగ మండినటువంటి బాణుడు ఒక్కసారిగా చల్లబడంతో నగరవాసులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాకపోతే కొన్ని చోట్ల ఈదురు గాలులు ఎక్కువ రావడంతో కూడా కాస్త ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల అయితే కొన్ని చెట్లు కూడా ఇట్లా కింద వంగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అయితే వికారాబాద్లో అయితే భారీ వర్షం కురుస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కొడంగల్లో కూడా భారీ వర్షం అయితే కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. సో నల్గొండ కూడా ఈసారి ఈరోజు కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ వర్షాలు బాగా కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ వర్షం ముప్పు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే వారు చెప్తున్నారు. సో ఇప్పటికే వాళ్ళు ఎక్కడెక్కడ ఆరెంజ్ జోన్ కానీ, ఎల్లో జోన్కి సంబంధించి కానీ, రెడ్ జోన్కి సంబంధించిన అంశంలో ఇంకా క్లారిటీ లేదు. అంత పెద్ద భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే లేదని చెప్తున్నారు. అయితే కొన్ని ప్లేసుల్లో ఈదురు గాలులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పంట అయితే చాలా నష్టపోయే అవకాశం ఉంది. మొన్న పడినటువంటి వర్షము అలాగే ఈదురు గాలుల వల్ల చాలా వరకు కూడా మామిడి తోట అనేది, మామిడి పంట అనేది కూడా చాలా వరకు దెబ్బతింది. అప్పుడే పండుతున్నప్పుడు ఆ పిందెలన్నీ కూడా కింద పడిపోయి మామిడి రైతులు చాలా నష్టపాలైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి రైతులకి పూర్తి స్థాయిలో వాళ్ళు అక్కడ కొన్ని జాగ్రత్తలు అయితే వారు చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. సో రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఎంటైర్ డిపార్ట్మెంట్ అంతా కూడా అలర్ట్గా ఉండమని ప్రభుత్వం ఆదేశించింది. థ్యాంక్ యూ రాణా.